జై తెలంగాణ గట్టిగా వినిపిస్తలేదు. ఎక్కడికి వినిపించాలి? సెక్రటరేట్, జూబ్లీ హిల్స్, అక్కడ దాకా వినిపించాలి. జై తెలంగాణ, జై నిరుద్యోగి. ఇక్కడే కదా యూత్ డిక్లరేషన్ ప్రకటించింది, ఇక్కడే కదా సమాధానం రావాలి నాకు, ఇక్కడే కదా. మరి యూత్ అంతా ఇక్కడ ఉంది, నీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? నీ డిక్లరేషన్ ఎక్కడుంది? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? రాహుల్ గాంధీ और एक बार चाय पिएंगे आओ जी. మనకు మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ రోజు సరూర్ నగర్కి రాగలరా? ఓపెన్ ఛాలెంజ్ విసిరినాము. ఈ సభ ఎవరు పెట్టినా మాకు అనవసరం, కానీ నిరుద్యోగులము హాజరైనామంటే రాహుల్ గాంధీ సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగుల్ని మోసం చేసిండా లేదా? ఎస్, ప్రియాంక గాంధీ గారు ఇదే మైక్ పట్టుకొని ఇదే స్టేడియంలో नौकरियां दे देंगे, 1 साल के अंदर दे देंगे, कहते 2 लाख के नौकरियां दे देंगे. किधर गए जी नौकरियां? किधर गए नौकरियां? ఇంకొక ఆయన ఉద్యోగాలు అడిగితే ఇండ్రిని తాగండి, మీరు సావండి, కానీ ఉద్యోగాలు పెంచవా బిడ్డ? ఎందుకు పెంచావు ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు నీ గల్లా బట్టి వసూలు చేసుకుంటాం. నేను కూడా నీ పాలమూరు బిడ్డనే. నువ్వు పాలమూరు చివర్లో ఉండి నువ్వు మాట్లాడితే నేను కూడా పాలమూరు బిడ్డనే. పాలమూరు అంటే మొత్తం నువ్వేనా? కొండారెడ్డిపల్లి ఒకటే అనుకుంటున్నావా ఏంది? ఉద్యోగాల జాతర అన్నారు కదరా, ఏడుంది ఉద్యోగాల జాతర? ఏడుంది? ఇక్కడ సరూర్ నగర్ లో ఉంది నిరుద్యోగ జాతర, ఇక్కడ ఉంది నిరుద్యోగ జాతర. ఎక్కడుంది ఉద్యోగాల జాతర? 3వ సారి కూడా కురుమూర్తి జాతర వచ్చిందిరా అయ్యా, 3వ సారి కూడా కురుమూర్తి జాతర అయిపోయి ఉద్యోగాల జాతర అంట. నిరుద్యోగ భృతి అన్నారు. రెంట్లు కట్టలేక ఎవరన్నా గుళ్ళకు సాయిబాబా టెంపుల్కి ఎందుకు పోతారు? దిల్సుఖ్ నగర్లో దేవుడికి దండం పెట్టుకోనికే పోతారు. కానీ మా నిరుద్యోగులు అన్నదానం పెడుతురని అన్నదానం కోతున్నారు. అవునా కాదా? మధ్యాహ్న భోజనం తినడానికి సాయిబాబా టెంపుల్కి పోతున్నారు. అలాంటి దుస్థితిలో నిరుద్యోగులు ఈరోజు ఉన్నారు. ఇక్కడ సభలు అందరం పెడుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, ఇక్కడ సభలు, కానీ నిరుద్యోగులు 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సభలకు అటెండ్ అవుతున్నాం. అవునా కాదా? ఇండ్రిని తాగాల? ఇండ్రిని డబ్బాలు దొరుకుతున్నాయా? ఫస్ట్ ఇండ్రిని డబ్బాలు దొరుకుతున్నాయా? రైతులకే దిక్కు లేదు. మమ్మల్ని ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఇండ్రిని డబ్బాలు తీసుకొస్తాం. ఇండ్రిని డబ్బాలు ఎట్లయినా పట్టుకొచ్చి తీసుకొస్తాం, చెరో డక్కని తాగుదాం. ఎందుకంటే నేను గెలిపించిన పాపానికి ఊరూరా తిరిగి అమ్మలక్కల కాళ్ళు మొక్కి గెలిపించిన పాపానికి ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి. ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి, తర్వాత రాహుల్ గాంధీ తాగాలి, తర్వాత ప్రియాంక గాంధీ తాగాలి. ప్రియాంక గాంధీ కంపల్సరీ తాగాలి. మహిళగా చెప్తున్నా, प्रियंका गांधी जी जरूर सरूर नगर का प्रोग्राम देखो. क्यों बोले तो बोले ना, यूथ डिक्लेरेशन के नाम पे हमको धोखा दिए प्रियंका गांधी. आपको दीदी समझे हम? कहाँ है आप? किधर गए? అది ఇంకోటి ఉన్న స్కూల్లో మంచిగా పెట్టరా నాయనా అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా, జర్మన్ భాష నేర్చుకోండి. నీకు ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుందా? నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో, నువ్వు ఫస్ట్ మాతృభాషలు నేర్చుకో, హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, చక్కగా తెలుగు నేర్చుకో. వందే మాతరం కూడా అనలేని రేవంత్ రెడ్డి వందే మారతం అంటాడు. వందే మారతం అంట. నేను అడిగేది ఒక నిరుద్యోగకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడ నిరుద్యోగ సభ జరిగినా గివే మాట్లాడతాడు. డక్కన్ కాదు, ఇంటిని డబ్బా దొరికితే మాత్రం రేవంత్ రెడ్డి ఇంటికే పోతా. చక్కగా ఇంటిని డబ్బా పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఖచ్చితంగా ఫస్ట్ డక్కన్ నీతో తాపించిన తర్వాతనే, నీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే. ఇంకొక ఆయన అంటాడు, చిక్కడపల్లి లైబ్రరీలోనే చెప్పినా, నేను చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా చెప్పిన, అన్న ప్లీజ్ అన్న దయచేసి గురుకుల రీలింక్వెస్ట్మెంట్ ఇవ్వండి, మెగా డిఎస్ ఇవ్వండి ప్రకటించినట్టు, నేను టీచర్ అయి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతా అని చెప్పిన. ఇనలే నన్ను లీడర్ని చేసేసిర్రు. నేను మంచి చెప్పిన, అన్న నేను టీచర్ అయి వెళ్ళిపోతాన్నా, నన్ను లీడర్ని చేయకండి అని చెప్పిన, కానీ లీడర్ని చేసేసిర్రు. ఇంకొకటి, నేను ఏ పార్టీ జెండా కప్పుకోలే, బీఆర్ఎస్ పార్టీ అన్నారు.
వేయండి, నన్ను దేంట్లో వేస్తారో వేయండి. మీ గొడుగు కింద ఉంటేనేమో నిరుద్యోగులు అయ్యారు, మీకోసం ప్రచారాలు చేస్తేనేమో స్వచ్ఛమైన నిరుద్యోగి అస్మా. కానీ ఈరోజు ప్రశ్నిస్తే బీఆర్ఎస్, ప్రశ్నిస్తే బీఆర్ఎస్. అవునా? అయినా సరే ప్రశ్నిస్తాం, తగ్గం, ఎక్కడ కూడా తగ్గం, ఎక్కడ కూడా తగ్గమని చెప్తున్నా. చిక్కడపల్లి లైబ్రరీలో ఎంతమంది హామీలు ఇచ్చిర్రు? అశోక్ నగర్ వేదికగా ఎంతమంది హామీలు ఇచ్చిర్రు? ఆ రోజు ఛాయ్ తాగిపోయిన రాహుల్ గాంధీకి ఒకటే చెప్తున్నాం, మల్లరా మల్లరా, అదే ఉస్మాన్ బిస్కెట్, అదే ఛాయ్. రాహుల్ గాంధీ ఫిర్ సే ఏక్ బార్ అశోక్ నగర్ ఆవ్. ఎప్పుడు జరుపుదాం చర్చలు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఏం కథ మీది? ఇప్పుడు జరుపుదాం. ఆయన అన్నాడు, అద్దంకి దయాకర్, వారం రోజుల్లో మీకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా, చిక్కడపల్లి లైబ్రరీలో సభలు పెట్టి. మీ సభలకు పర్మిషన్లు దొరుకుతాయి అక్కడ, దొరుకుతాయి అక్కడ. మైక్ ఆన్. ఏ బాబు పోలీసు వాళ్ళు మీకేం పని అయినా? ఏ పోలీస్, ఏ పోలీస్ బయటికి వెళ్ళగలే, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళు బయటికి. వాళ్ళని బాబు కూర్చోండి, కూర్చోండి, మీరు అందరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. పోలీసు వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళండి అందులో నుంచి. ఎందుకు ఉంచుకుంటారు అవి? ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోవాలి అందరు, ప్లీజ్. వెళ్ళిపోయారు వాళ్ళు, వెళ్ళిపోయారు. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. ఈ పోలీసు వాళ్ళు ఎందుకో ఏడమైనా వెళ్ళబెడుతుంటారు. జర పక్కకు జరగండి, జర ప్రశాంతంగా సభలు పెట్టుకుంటాం, జర పక్కకు ఉండండి. పర్మిషన్ ఉంది కదా సభకి, ఏడమైన ఇదేళ్ళు ఉంటుంది మాకు, కనీసం మాట్లాడుకోనియరు. సరే మళ్ళా డైవర్ట్ చేసారు. సరే నోటిఫికేషన్లు కదా, పెన్షన్ అన్నాడు కదా, సరే నువ్వు ఎట్లా పెంచవో చూస్తాం, గల్ల బట్టి బరాబర్ వసూలు చేసుకుంటాం. ఇంకొకటి, చాలా మంది కేసులు పెడుతున్నారని భయపడుతున్నారు నిరుద్యోగులు. మీకు చెప్తున్నా, నా మీద ఎన్ని కేసులు అయినాయి తెలుసా? అయినా సరే వెనకకి తగ్గట్లే, తగ్గం. కేసు వేయించుకుంటాం, కేసు వేయించుకుంటాం, కొట్లాడతాం. 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. రేవంత్ రెడ్డి తొడగొట్టి చెప్తున్నా, నువ్వే కాదు తొడగొట్టేది మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా తొడగొట్టి సవాల్ చెప్తాం. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. పాలమూరు బిడ్డ అన్నావు కదా, నీ విద్యాశాఖ మంత్రి నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నేను ఇట్లా అడుగుతున్నాం, వేరేదైతే నేను అడగకపోదు. నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. ఒక నిమిషం, నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు, కానీ విద్యాశాఖ మంత్రి తీసుకొని తప్పు చేసినావు నువ్వు. విద్యాశాఖ మంత్రి, ఇగో ఈ మేడం ఉంది, సబితమ్మ ఉంది, విద్యాశాఖ మంత్రి ఉంది. నీ అడ్డమైన జీవాలు వచ్చినాయా? ఎన్ని జీవాలు తెచ్చినావు రా చెత్తమ్మకమోడ? చెప్పు, ఎన్ని జీవాలు తెచ్చినావు? జీవో నంబర్ 4 అంట. నన్ను మంచిగా లెక్చరర్ కానీరా అంటే నన్ను తీసుకొచ్చి కొట్లాటలో పడేసిరు. నేను ప్రశాంతంగా టీచర్ అయ్యేదాన్ని, కానీ నన్ను తీసుకొచ్చి కొట్లాటలో పడేసిరుగా. భరించండి, నన్ను భరించాలి మీరు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మీరు కూడా విద్యాశాఖ మంత్రి కదా, అప్పుడు మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? సరే, వాళ్ళు కొన్ని జీవాలు తెచ్చిరు అనుకుందాం. నువ్వేం చేస్తున్నావు? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? ఆగండి ఒక నిమిషం. పోటీ పడుతున్నావా? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? జీవాల విషయంలో తగ్గలే బిడ్డ. నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఫస్ట్ జీవాలు రద్దు చేయి, జీవో నంబర్ 4 చెప్తా, రాసుకో. జీవో నంబర్ 4, జీవో నంబర్ 29, జీవో నంబర్ 46, జీవో నంబర్ 108, జీవో నంబర్ 81. ఈ జీవోలన్నీ నీకు తెలుసా? నీకేం తెలుసు? నీకేం తెలియదు. నీ దగ్గర మూటలు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, నీకేం తెలియదు. దొంగ కథలు పడుతున్నావా నిరుద్యోగులకి? నోటిఫికేషన్ లేకుండా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. నిన్ను దొంగని సీఎం చేయడం మేము చేసిన తప్పు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకా తగ్గేది లేదు అన్న. మీరు కేటీఆర్ అన్న, మీరు మాకు చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని కలిసి మాట్లాడదామన్న అవకాశం లేకుండా పోయింది. నిజం, చాలా ట్రై చేస్తున్నా నేను. అబ్బా జరాగురబ్బా, జరాగురు, టైం అవుతుంది, జరాగండి, తాగండి ఒక్క నిమిషం. వద్దు. అయితే కేటీఆర్ అన్న, వీళ్ళందరూ కొంతమంది పేడ్ బ్యాచ్లు అంటున్నారు. అన్న మీరు నాకు ఎప్పుడన్నా 5 లక్షలు ఇస్తారా అన్న?
మొత్తం నన్ను బ్లేమ్ చేస్తారు చాలా మంది. కేటీఆర్ అన్న నాకు లక్షలు ఇవ్వకపోయినా పర్లే, 10 నిమిషాలు టైం ఇవ్వండి. 10 నిమిషాలు నాకు టైం కావాలి. టైం మాత్రమే కావాలి నాకు. కొట్లాట నేను కొట్లాడతా, మీకోసం నేను కొట్లాడతా. ఎందుకంటే మీకు తెలుసు నాకు పేరెంట్స్ లేరు, ఎవ్వరు లేరు. నేను పోతే ఒక్కదాన్నే పోతా. కానీ మీ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల కోసం మీరు ఉండాలి, మీరు చల్లగా ఉండాలి. మాకు అడుగడుగున తోడుండే వ్యక్తి రాకేష్ అన్న, మా శ్రీనివాస్ అన్న, మా పాలమూరు బిడ్డ పులి, మా రాకేష్ అన్న ఇట్లా ఓకే ఫోన్ రాలేదు కానీ ఇట్లా చెప్తున్నా కదా. చాలా మంది మాకు అడుగడున కేటీఆర్ అన్న మాకు టచ్ లేకపోయినా కొంతమంది టచ్ లో ఉన్నారు. వాళ్ళంతా మా బాగోగులు కష్ట నష్టాలు చూస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవోలన్నీ రద్దు కావాలి. 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే 2 లక్షల ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ అయినా తగ్గిందనుకోండి, మెగా డిఎస్సి తగ్గిందనుకోండి, ఇడిచిపెట్టాను బిడ్డ చెప్తున్నా, ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. 25,000 మెగా డిఎస్సి, గురుకుల నోటిఫికేషన్, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, కాలేజ్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను సరూర్ నగర్ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి, మల్లొక సభ ఇక్కడ జరగకుండా చూసుకో రేవంత్ రెడ్డి. మల్లొక సభకి ఇట్లా ఉండదు, ప్రశాంతంగా ఉండదు. అదేమంటారు, కత్తులు బుల్లెట్లు మీతోనే కాదు, మాతోనే అవన్నీ అవసరం లేదు. పుస్తకాలు పెన్నులు తీసుకొస్తాం బిడ్డ. పెన్ ఎంత షార్ప్ ఉంటుందో తెలుసు. గుచ్చితే గుండెల్లో సస్తావు. అలాంటి గన్నులు మా దగ్గర ఉన్నారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. పెట్టుకునే దమ్ముందా? జై నిరుద్యోగి. చాలంట, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడతారంట. సరేనా, ఏమనుకోకండి, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మాట్లాడే అవకాశం రావాలి. కాబట్టి ఇంకా వీళ్ళ కోరిక మేరకు నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఆకాష్ గారు